రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల మీద అప్పున్న వాళ్ళు కూడా ఉరుకుండ్రి పోయి జల్దీ ఆ మీద అప్పు మీరు కట్టుండ్రి, మీరు కట్టగానే తెల్లారి 2 లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తా అన్నాడు. మీరే చూసిండ్రు. ఇంకో మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో కట్టకురి ఇప్పుడే కట్టకురి, మీరు కట్టంగానే మేము మాఫీ చేయకపోతే మళ్ళీ మమ్మల్ని తిడతారు, జర చెప్పినప్పుడే కట్టుర్రి అని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. మీరు అందరూ చూసిండ్రు ఆ వీడియోలు. కట్టురి పోయి కట్టంగానే మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి కటకురి మేము చెప్పినాకనే కట్టుండ్రు అని తుమ్మల నాగేశ్వరరావు. ఇది గతంలో జరిగింది. ఇక నిన్నటి సంగతి చెప్తా. నిన్న ఏమంటాడు రేవంత్ రెడ్డి, అరే మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా భయ్, మీకు అనుభవం ఉన్నది కదా భయ్, గా టనల్ కూలిపోతానో ఇంకేదైనా పంటలు ఎండిపోతానో మాకు సలహాలు ఇవ్వాలి కదా, సూచనలు ఇవ్వాలి కదా అంటుండు. జరగదు చూసినాక మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి చూడండి. బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈ రోజు నీళ్ల సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. మీరే విన్నారు. ముఖ్యమంత్రి ఏమో సలహా ఇవ్వమంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సలహా అవసరం లేదని బట్టి. అంటే ఇప్పుడు ఇలా ఎవరి మాట నమ్మాలి? ఉత్తమ్ది కరెక్టా, ముఖ్యమంత్రిది కరెక్టా? విషయం ఏంటంటే, సరే మా సలహాలు అంటే పట్టకపోయాయి. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. కనీసం వాళ్ళు బతికున్నారా, చనిపోయినరా? వాళ్ళు ఎప్పటిలోగా బయటకు వస్తారు? అసలు ఆ 16 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే, ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత?